Audio Jungle. Audio Jungle. ఆపేట టీఆర్ఎస్ తరఫున ఇచ్చినటువంటి దరఖాస్తును అంటే మనందరి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించడానికి మీరు ఇచ్చినటువంటి డిమాండ్ పంపిస్తున్నాం. నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో వాటి మీద ఎంఆర్ఓ నవపేట ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం మేము ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా కలిసికట్టుగా ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాం. అనేకమైన పోరాటంలో భాగంగా ఈ ప్రతి మండల్లో ఎంఆర్ఓ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపుతా ఉన్నాం. మేము ప్రధానంగా దీంట్లో డిమాండ్స్ ఏంటంటే ఎన్నికల ముందు ఏదైతే సకల జనుల గురించి, అనేక కులాల గురించి, అనేక ప్రాంతాల గురించి, రైతాంగం గురించి సవివరంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రం లోపలనే కాకుండా జాతీయ నాయకులను తీసుకొచ్చి అనేక వాగ్దానాలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా మేము ఏమంటున్నామంటే నిరుద్యోగులకు ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి కింద 4,000 చొప్పున వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చినంత వరకు వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. అంతకుముందు వాళ్ళు ప్రకటించారు, గత ప్రభుత్వం చేయలేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తామన్నారు. మేము ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం, ఏదైతే మేము చేయలేము అని నువ్వు చేస్తున్నావో ఈ రోజు ఏం చేస్తున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది విజ్ఞాపన పత్రం లోపల పొందుపరచడం జరిగింది. దాంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నాడు. మరి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏ ఊళ్ళు ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు? 2.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అయింది. 6 లక్షల ఉద్యోగాలకు 6 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఉద్యోగాలు కూడా 2 లక్షల చొప్పున 6 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే నిరుద్యోగులది ఈ విధంగా ఉంటే ఉద్యోగస్తుల గురించి కూడా అనేకమైన పెండింగ్ ఉన్న డిఏలను అన్నింటినీ కూడా మేము ప్రకటిస్తామన్నాడు. సకాలంలో వాళ్లకు వేతనాలు చెల్లిస్తామన్నాడు. అదేవిధంగా ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణమే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ ఇస్తామన్నారు. ఈరోజు ఆ బెనిఫిట్స్ ఇవ్వకుండా సుమారు 70 నుంచి 80 మంది ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు విషం తీసుకొని మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఉద్యోగస్తులకు ఇస్తున్న ఫిట్మెంట్ ఏదైతే ఉందో తక్షణమే అమలు పరచాలి. అదేవిధంగా ఉద్యోగాలు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు అందరికి కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఒక పైసా లేకుండా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్లకు తక్షణ సహాయం కింద ఇచ్చే అనేకమైన రాయితీల్లో భాగంగా ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అడ్వకేట్లకు కానీ, డాక్టర్స్ కానీ, అనేకమైన విద్యావంతులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీర్చలేకపోతున్నది. రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు కూడా బిచ్చమేసినట్లు ఎకరా చొప్పున ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మేము రైతుల తరపున అడుగుతున్నాం, యావత్ తెలంగాణ రాష్ట్రమే 80-85% రైతాంగంతో కూడుకున్న రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరితో మేము వారి తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రైతు భరోసా అన్నవో ఆ రైతు భరోసా తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, బకాయిలతో సహా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మొన్న ఏదైతే 16, 17, 18 నాడు ప్రత్యేకమైన సమావేశాలు పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. మహిళా బిల్లు తీసుకొస్తామన్నారు, డీలిమిటేషన్ తీసుకొస్తామన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఇంకో తీరు మోసం చేసిన పరిస్థితి ఉన్నది. యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరి తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారికి నైతిక విలువలు ఉంటే తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకా కూడా డిమాండ్ చేస్తున్నాం, మహిళా రిజర్వేషన్ ఏదైతే 2023లో ప్రవేశపెట్టడం జరిగిందో పెద్ద ఎత్తున మెజార్టీతోని ఏకపక్షంగా ఆమోదం చేయడం జరిగిందో ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల జాప్యం జరిగింది. తక్షణం ఈ 29లో జరిగే ఎన్నికల లోపల తక్షణం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో విషయం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు. దక్షిణాదికి అసమానతలు వెరిపోతాయి. ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ రాష్ట్రాలు పెద్ద ఎత్తున శాసనసభ సీట్లు కానీ అదే విధంగా పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి అని అంటున్నారు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ డీలిమిటేషన్ లో వ్యత్యాసం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే రాష్ట్రం ఏర్పాటు అయిన నాడు రాష్ట్ర విభజన అంశం లోపల భాగంగా ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణకు గాని సీట్లు పెంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తక్షణమే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది 14 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో సీట్లు పెంచడం లోపల జాప్యం చేసిన కారణంగా ఈ రోజు 50% ఇస్తాం అనే దాంట్లో మాకు తగ్గుతా ఉన్నాయి. ఒకవేళ ఆ రోజే పెంచింటే, ఆ రోజే 170 అయింటే ఇవాళ 50% ఇవ్వడం లోపల 200 దాటుతుండే సీట్లు. మరి ఎవ్వరు కారణం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకని రెండు పార్టీలు కూడా దొందుగానే వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు కూడా మహిళలను మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు, నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులను మోసం చేస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటిని కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. యావత్తు రైతాంగాన్ని కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఎంఆర్ఓ నావపేట్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. దీంట్లో పొందుపరిచిన ప్రతి అంశం కూడా తక్షణమే అమల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏదైతే మాయ మాటలు చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి 120 హామీలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగిందో దాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళు ప్రభుత్వం నుండి తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మొత్తం యావత్ తెలంగాణనంతా కూడా కదిలిస్తాం. మొత్తం ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా వెళ్తాం. యువకులను అందరినీ కూడా కదిలిస్తాం, మేధావులను అందరినీ కూడా కదిలిస్తాము. తప్పకుండా ఏ పరిస్థితి లోపల కూడా నిరుద్యోగ భృతి గాని 2 లక్షల ఉద్యోగాలు గాని వచ్చినంత వరకు ఇడవమని చెప్పి ఈ సందర్భంగా నేను అందరితో కూడా మనవి చేసుకుంటూ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి పంపించేసి ప్రభుత్వానికి పంపుతానని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎంఆర్ఓ గారి సందర్భంగా తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.